పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. రెండో మాట కూడా గుర్తు చేస్తున్నా, మాలాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒకవేళ బయటకు వచ్చినా పార్టీలు మారకూడదని కూడా ఒక సందేశం ఇచ్చిన. పార్టీలు మారకూడదనే సందేశం కూడా నేనే ఇచ్చిన. అట్లాంటి నన్ను పట్టుకొని ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇట్లాంటి వెకిలి ప్రయత్నాలు ఏం చేస్తుందో, నా గురించి తెలంగాణ సమాజం తెలిసినప్పటికి కూడా, నా మాటలు మీకు గుర్తున్నప్పటికి కూడా మీరు ఇట్లాంటి పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా. జనరల్గా నాకు అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా న్యాచురల్గా టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతూ ఉంది, ఈటల రాజేంద్ర గారిని పోగొట్టుకొని కేసీఆర్ తప్పు చేసుకున్నాడు అని అంటాను. నేను అంటలేను. ఇట్లా అనేక మంది పోగొట్టుకున్నారు. ఒక తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఒక కడియం సిఆర్ గారు కావచ్చు, ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఒక ఏపీ జితేందర్ రెడ్డి గారు కావచ్చు, ఒక బొడిగ శోభమ్మ కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది మాజీ ఎంపీలు, అనేక మంది మాజీ మంత్రులు, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు పోగొట్టుకున్నారు. అయితే ఈ మధ్యకాలం పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ రాజేంద్ర లాంటి వాళ్ళు, లేకపోతే బొడిగ శోభమ్మ లాంటి వాళ్ళు మళ్ళా కేసీఆర్తో కలుతారట అనేటువంటి చర్చ పెడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఆ సబ్జెక్ట్ వస్తేనే నేను ఆడ భరించిన బాధ ఏందో గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రజల కారణాన్ని నేను చెప్పలేకపోయినా కానీ నన్ను కేవలం బర్తరఫ్ చేయడం మాత్రమే కాకుండా, పేపర్లలో టీవీలలో నా క్యారెక్టర్ అసాసిన్మెంట్ చేయడమే కాకుండా, తనకున్న అధికార బలంతో ఆనాడు రఘునందన్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బృందాన్ని వేసి రాత్రే ఒక 3 లక్షల ఎస్ఎఫ్టీలలో గోడౌన్స్ ఉంటాయి, ఖాళీ చేయించి 3 ఏళ్ళు ఖాళీ పెట్టించింది. రాత్రే నాకు ఒక ఫీడ్ ప్లాంట్ 78 కోట్లతో కట్టుకున్న ఫీడ్ ప్లాంట్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని చెప్పి సీజ్ చేసింది. వందలాది మంది దళితుల్ని పెట్టి రోజు ధర్నాలు పెట్టించిండ్రు, షెడ్లు కూలగొట్టించిండ్రు. పొద్దునప్పుడు సర్పంచ్ గారు అన్యాయం అని చెప్పింది, సాయంత్రం కల్లా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఇది నిజమని చెప్పించింది. నేల తరబడి అక్కడిని అడ్డబెట్టించి, ఇప్పుడున్న మాజీ మంత్రులతోటి, ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలతో అడ్డబెట్టించి ఆయన చెయ్యని పని లేదు. ఫీడ్ ప్లాంట్ సీజ్ చేసిండ్రు, కోళ్ళ ఫారాలు కూలగొట్టించిండ్రు, భూములు గుంజుకున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నాను మెల్లమెల్లగా. ఇవాళ ఈ ప్రభుత్వమైనా నేను ముఖ్యమంత్రి తప్పకుండా రాస్తా, ఆనాడు దుర్మార్గంగా అధికారం చేతిలో ఉందని నాకు బాధ్యత కొనుక్కున్న అన్ని రకాల లీగల్ కాగితాలు తర్వాత కొనుక్కున్నటువంటి వాటిని కూడా చెరబట్టిండు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా మొత్తం రాస్తా. కానీ నాలాంటి వాడిని నా అవసరాల కోసం, పదవుల కోసం పెద్దలు ముష్టోడు కాదనేది కూడా తెలవాలి. తప్పకుండా సందర్భం వస్తే ఈటల రాజేందర్ ఏందో, ఈటల రాజేందర్ చరిత్ర ఏందో, ఈటల రాజేందర్ గరిమ ఏందో తప్పకుండా తెలంగాణ సమాజం తెలుస్తుంది.